అందరికీ నమస్తే. మన తెలంగాణను గడగడలాడించేందుకు కొత్త రకం దొంగలు మోపైనరు. నిజానికి మనకు ఈ చెడ్డీ గ్యాంగు ఇట్లాంటోళ్ళు చాలామంది తెలుసు. చూసినాం వాళ్ళని చెడ్డీ గ్యాంగ్ అంటే ఎట్లా ఉంటారు ఏందని. కానీ వీళ్ళు తారు దొంగలంట. చూడండి ఒకసారి. తారు దొంగలంట వీళ్ళు. మామూలుగా మనలాగానే ఉన్నారు. తారు దొంగలంటే వీళ్ళ పేరు తారు దొంగలంట. వీళ్ళంతా వేరే వేరే రాష్ట్రాలకి వెళ్ళి వచ్చిన దొంగలంట వీళ్ళు. వీళ్ళు డైరెక్ట్‌గా వచ్చి తలుపు కొడతారంట. తలుపు తీసిన తర్వాత లోపల జొర్రుతారంట. తర్వాత లోపల దోసుకోవాల్సింది దోసుకుంటారు. అవసరమైతే మనుషులను చంపేందుకు కూడా వెనకాడరట. వీళ్ళు తెలంగాణ పోలీసులు అయితే ఒక అలర్ట్ ఇచ్చిండ్రు. నేను ఫస్ట్ అనుకున్న ఫేక్ ఏమో, ఇట్లాంటివి చాలా జరుగుతుంటాయి కదా, చాలా చాలా జరుగుతూ ఉంటాయి. ఎక్కడెక్కడ రాష్ట్రాల్లో తీసుకొచ్చి మన రాష్ట్రానికి తగలబెట్టిరేమో, లేకపోతే ఎప్పుడో జరిగినవి తీసుకొచ్చి పెట్టిరేమో అనుకున్నా. కానీ పోలీసులు రెస్పాండ్ అయినారు దీనిపైన. జనం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. జనం ఎట్లా జాగ్రత్తగా ఉండాలి? అసలు వీళ్ళు ఏం చేస్తారంటే ఉదయం పూట ఆటోల్లో తిరుగుతూ రెక్కి నిర్వహిస్తారంట. ఉదయం పూట ఆటోలో తిరుగుతూ ఎక్కడెక్కడ ఎట్లాంటి అవసరమైతే వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అపార్ట్మెంట్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అవసరమైతే ఇండివిజువల్ హోమ్స్లో ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఉంటే అక్కడ కూడా గేటు తాళం వేసుకున్న గేట్లు దుంకి వచ్చి తలుపు కొడతారంట. తలుపు తీస్తే ఇక మన పని కథమే. అట్లాంటి డేంజరస్ దొంగలు ఉండే వీళ్ళు. ఒక చిన్న సీసీ ఫుటేజ్ ఇది. ఇంకా చాలా ఉన్నాయి. నిన్న ఏమైందంటే హయత్నగర్లో ఇట్లాంటి వాళ్ళు దొరికిరని చెప్తున్నారు. అంటే ఇట్లాంటి దొంగతనం జరిగింది ఒకటి హయత్నగర్లో. ముఖ్యంగా సిటీ శివారు ప్రాంతాలు, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఈ దొంగతనాలు ఎక్కువ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎక్కువ సిటీలో, అది కూడా శివారు ప్రాంతాలలో కాలనీలో కాకుండా కొద్దిగా విశ్లేషినట్టుగా ఉంటాయి కదా, ఇల్లు దూరంగా ఉంటాయి. ఏదో ఒక దగ్గర 2-3 ఇల్లు ఉంటాయి, లేకపోతే ఒక దగ్గర ఒకటే ఇల్లు ఉంటుంది, ప్రశాంతంగా ఉందామని అక్కడ కట్టుకుంటారు దూరంగా. తర్వాత ఆ కాలనీలో కొత్త కాలనీలు ఉంటాయి, దానిలో అక్కడక్కడ ఇల్లు ఉంటాయి. అట్లాంటి ఏరియాలు బాగా వీళ్ళు టార్గెట్ చేస్తున్నారంట. మరి వాళ్ళు ఏ రాష్ట్రానికి వెళ్ళి వచ్చిండ్రో, ఎక్కడ పాడవుతున్నారో, ఎక్కడ ఉంటున్నారో ఏం తెలియదు. పోలీసులు కూడా వీళ్ళని సెర్చ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. బట్ పోలీసులు అయితే అలర్ట్ ఇచ్చిండ్రు. తెలంగాణ పోలీసులు ఖచ్చితంగా ఇట్లాంటివి అయితే ఛేదిస్తారు. నిజానికి మరి సరే, ఇది ఎక్కడో ఇంట్లో దొరికిన సీసీ ఫుటేజ్, కానీ ఇంట్లోకి వచ్చే కన్నా ముందు చాలా సీసీ కెమెరాలు ఉంటాయి. మన హైదరాబాద్లో కానీ తెలంగాణలో చాలా లక్షల సీసీ కెమెరాలు, పోలీసులు పెట్టిన సీసీ కెమెరాలే ఉంటాయి. మరి వాళ్ళు ఉదయం పూట ఆటోల్లో తిరిగి రెక్కి నిర్వహిస్తారని చెప్తున్నారు. ఆటోలో తిరిగినప్పుడు ఆటో నెంబర్సు అవన్నీ కూడా మనకు ట్రేస్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. సేమ్ టైం ఈ వాళ్ళు పోలీసులు కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేస్తే దొరకబడడం పెద్ద పనేం కాదు. ఎందుకంటే మంచి మంచి దొంగలను తెలంగాణ పోలీసులు ఈజీగా పట్టుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. చైన్ స్నాచింగ్ జరిగితే వితిన్ అవర్స్లో ఆ దొంగలను పట్టుకున్నంత టాలెంట్ మన పోలీసులది. ఆ సీసీ కెమెరాలు ఏమవుతున్నాయని చూడాలి. సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా, పనిచేస్తలేదా? మరి ఎందుకు దాదాపు ఇదంతా 2-3 డేస్ నుంచి జరుగుతుంది. హైదరాబాద్లో మొన్న ఎప్పుడో జరిగింది, నిన్న కొంత ఏరియాలు జరిగినట్టుంది ఎక్కడో. పోలీసులు అలర్ట్ చేస్తున్నారు, కానీ వీళ్ళను తారు దొంగలు అంటే ఏందో తెలియదు. తారు దొంగలు అంటే మరి ఆ పేరు ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. నిజానికి వేరే రాష్ట్రాల్లో ఏమైనా చేసినరా ఈ తారు దొంగలు ఏందో కూడా సమాచారం లేదు. బట్ జనం జాగ్రత్తగా ఉండాలి. ఈ తలుపు కొడితే అంత సడన్గా తలుపు తీయొద్దు, బయట ఎవరున్నారో ఇంకా తెలుసుకొని తలుపు తీయాలని చెప్పి ప్రజలకు పోలీసులు అయితే చెప్పినట్టుగా అనిపిస్తుంది మనకు. ఈ తారు దొంగలు ఎవరో కొంత జాగ్రత్తగా ఉండండి. ఉదయం పూట కూడా అనుమానాస్పదంగా కనుక ఎవరన్నా మీ ఇంటి ఏరియాలో కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి. వాళ్ళు వచ్చి కనీసం ఎవరు ఏం కథ తెలుసుకునే అవకాశం ఉంటుంది. సీసీ కెమెరాలు ఉంటే జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. ఆ సీసీ కెమెరాల్లో కనీసం ఎప్పుడు చూడకపోయినా అసలు ఏం జరిగింది అని పొద్దంతా ఒకసారి, ఏం జరిగింది సాయంత్రం, రాత్రంతా ఏం జరిగిందని పొద్దుగాల పూట కొంత సీసీ కెమెరాలు కూడా చూసే ప్రయత్నం చేయండి. తారు దొంగలు ఎక్కడ కనిపిస్తే మాత్రం పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఎందుకంటే వెరీ డేంజర్ ఫెలోస్గా చెప్తున్నారు పోలీసులు. వీళ్ళు మరి వీళ్ళ గతం ఏందో తెలియదు. బట్ వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి తెలంగాణ జనం మాత్రం పోలీసులు పిలిపించిండ్రు. తారు దొంగలంట. మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా మంకీ క్యాపులు పెట్టుకొని ఉన్నారు. మామూలుగా బనియన్లు వేసుకొని ఉన్నారు. ఇదేం స్టైలో తెలియదు. దొంగతనం చేసేటప్పుడు ఒక్కొక్కరు స్టైల్ ఉంటారు. కొందరు ఇంతకుముందు చెప్పిన కదా, కొంతమంది దొంగలు అట్లుంటారని, ఇట్లా కూడా కొంతమంది దొంగలు అయితే వచ్చారు తెలంగాణకి. పోలీసులు పట్టుకునే వరకు ఈ దొంగల ముఠా ఎంతమంది ఉన్నారో తెలియదు. ఈ దొంగలు ఎంతమంది వచ్చినారో తెలియదు. కేవలం ఏదో 5 మందో 10 మందో వచ్చి హడావిడి చేస్తున్నారా, లేకపోతే ఎక్కువ మంది ఎక్కువ పెద్ద సంఖ్యలో వచ్చి చేస్తున్నారో తెలియదు. ఇది ఒక టాస్క్ ఇప్పుడు తెలంగాణ పోలీసులకి. తెలంగాణ పోలీసులు కూడా వీళ్ళని తొందరగా వీళ్ళని చేజ్ చేసి పట్టుకొని తెలంగాణను కొద్దిగా ప్రశాంతంగా ఉంచాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. జనం మరీ అంత ప్యానిక్ కావాల్సిన అవసరం ఏమి ఉండదు. కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని మాత్రం మనం సూచన చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.